ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అనుదినం మాతో మాట్లాడుతున్న దేవా, ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. Isaiah chapter 41 verse 10, I am with thee, be not dismayed. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము నిజంగా మనల్ని ఎంతగా ఆదరిస్తుంది కదండి. ఈ లోకంలో అందరు కూడా మనల్ని తిరస్కరించవచ్చు, అందరు కూడా మనల్ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, మనల్ని తుచ్చమైన వారిగా, పనికిరాని వారిగా ఎంచి ఉండొచ్చు. ఎన్నోసార్లు నువ్వు దేనికి పనికిరావు అని కూడా అని ఉండవచ్చు. నీకు చేత కాదు, నువ్వు చేతగాని వాడవు, చేతగాని దానవు అని కూడా అనిపించుకొని ఉండొచ్చు. అయితే దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేనేని ఉపేక్షించలేదు, కానీ ఏం చేశాడంట? మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనుషులేమో నువ్వు దేనికి పనికిరావు, నువ్వు మాకు అవసరం లేదా అంటుంటే, దేవుడు మాత్రం ఏమంటున్నాడు తెలుసా? నేను తిరస్కరించలే, నిన్ను అంత తక్కువగా నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు నాకు కావాలి, నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. ఈరోజు మనుషులే మన జీవితాన్ని చూసి, మన బ్రతుకుని చూసి, నువ్వు దేనికి పనికిరావు, నాకు అవసరం లేదు అంటుంటే, ఈ పనికిరాని పాత్రని, పనికిరానటువంటి మనుషుల్ని, అందరి చేత చీదరించబడి, అందరి చేత అవమానించబడినటువంటి ఈ జీవితాన్ని మాత్రం దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నాకు కావాలి, నిన్ను ఏర్పరచుకున్నాను. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనకున్నటువంటి మరి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, లేకపోతే ఇంకా ఏమేమైతే మనతో యోగ్యమైన వాటి ఉన్నాయో వాటిని చూసి మాత్రమే మనుషులు మనల్ని డిక్లేర్ చేస్తారు, మనం పనికొస్తామా పనికిరామా వాళ్ళకి అని. కానీ దేవుడు అద్భుతమైన మాట సెలవిచ్చాడండి. లోకములో ఉన్నటువంటి జ్ఞానులు సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఏర్పరచుకున్నాడంట దేవుడు. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాము. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు కదా. లోకంలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానవంతులు కావాలి, కానీ దేవుడు ఏంటంటే తెలుసా? ఆ జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఏర్పరచుకుంటాడంట. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. అలాగే లోకంలో అందరికీ ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, బలవంతులు, పలుకుబడి ఉండేవాళ్ళు కావాలి. కానీ దేవుడు అలాంటి వాళ్ళని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడంట. ఏమి లేని వారదే, చేతగాని వాడు, నువ్వు పనికిరాని వాడు, దేనికి సరిపోవు అన్న వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అయితే లోకంలో మరి వ్యర్థంగా ఉన్న వాళ్ళని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, ఈరోజు ఏ యోగ్యత లేదు దేవుడు పిల్లని అనిపించుకోవడానికి మనకి, అలాగే దేవుడు బిడ్డలుగా పిలవడానికి ఏ అర్హత లేదు. అలాంటిది మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటిది మనల్ని ఆయన ఉపేక్షించలేదు. కానీ మరి తృణీకరించబడిన వారమైనప్పటికీ, నీచులమైనప్పటికీ, వ్యర్థముగా ఉన్నటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మన పిల్లల్ని ఒక్కొక్కసారి మనమే పనికిరాని వాళ్ళు అది ఇది అని మాట్లాడతాము. అంటే ఏదో కోపం వచ్చినప్పుడు ఆవేశంలో మాట్లాడతాము. కానీ ఎవరైనా కానీ ఆ మాట అంటే ఊరుకుంటామండి? బయట వాళ్ళు ఎవరైనా మన పిల్లల్ని ఆ మాట అంటే ఊరుకుంటామా? సహిస్తామా? ఆ మాటను సహించలేము కదా. మరి మన పరలోకపు తండ్రి అండి, ఆయన లోకమంతా కూడా మనల్ని ఏమనుకున్నా కూడా, ఎంత నీచంగా చూసినా కూడా దేవుడికి మాత్రం మనం చాలా ఇంపార్టెంట్. దేవుడి దృష్టిలో మనము ఏర్పరచబడిన వాళ్ళము. ఆయన మనల్ని కోరుకున్నాడు. లోకంలో ఎవ్వరికి పనికి రాకపోవచ్చు, కానీ మనల్ని పనికొచ్చే పాత్రగా చేయటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, ఎంతగా వేదన పడుతున్నావో, ఎంతగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు బాధపడకు. ఎందుకంటే ఒక్కటి మనకి దేవుడు ఖచ్చితంగా తన మాటలతో బయలుపరుస్తున్నాడు. లోకంలో వాళ్ళకు అవసరమైనట్లు నాకు అవసరం లేదు. ఎవరి చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో,
ఎవరు విరిగిపోయిన స్థితిలో ఉన్నారో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వాళ్ళే నాకు కావాలి అంటున్నాడు దేవుడు. జ్ఞానులు అవసరం లేదంట, ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడండి. ఈ లోకపు జ్ఞానం దేవుడికి ఎలా ఉంటుందంటే మరి వెర్రితనంగా అనిపిస్తుంది. కాబట్టి లోక జ్ఞానం ఉన్నంత మాత్రాన గొప్ప వాళ్ళు ఎవరు అయిపోరండి. దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా మార్చబడతాడు దేవుడు ఆశీర్వదిస్తేనే. అంతేగాని మనిషి జ్ఞానం వల్లనో, మనిషి బుద్ధి వల్లనో, లేకపోతే మనిషికి ఉన్నటువంటి సంపదన వలన ఒక వ్యక్తి గొప్పవాడు కాలేడు. కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే, దేవుడు అభివృద్ధిని కలిగిస్తే మాత్రమే ఒక వ్యక్తి మరి ఆశీర్వాదకారకుడుగా ఉంటాడు. ఈరోజు దేవుడే మనల్ని ఏర్పరచుకున్నానని చెప్పినప్పుడు ఇంకెందుకు బాధపడాలి, ఇంకెందుకు దిగులు పడాలి? మనుషులు ఎలా అన్నా అనుకోనివ్వండి, పనికిరావన్నారా అనుకోనివ్వండి, కానీ వాళ్ళ ఎదుటే పనికొచ్చే పాత్రగా మనల్ని దేవుడు చేస్తాడు. మనుషులు మరి నీకేం లేదన్నారా, కానీ అలాంటి వారు ఎదుటనే దేవుడు నిన్ను గొప్పవారు చేస్తాడు. మనుషులందరూ నిన్ను తిరస్కరించారా, కానీ అలాంటి నువ్వే దేవుడు ఏర్పాట్లో ఉన్నావని అందరూ తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏదైనా కావచ్చు, ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు నీ పరిస్థితి, కానీ దేవుడు నీ కొరకు కలిగిన ప్రణాళికలు, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు అర్థమైన రోజు నువ్వు స్తుతించకుండా దేవుడిని మానవు. కాబట్టి ఎప్పుడు కూడా పరిస్థితులు బట్టి సొనగక గొనకక, దేవుడు ఏది చేసినా నా జీవితంలో అది మంచి కోసమే, దేవుడు నన్ను ఎప్పుడు త్రోసిపుచ్చలేదు, దేవుడు అందరు విడిచిపెట్టినా నన్ను విడిచిపెట్టలేదన్న ఒక్క మరి స్పృహతో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు చేసేటువంటి అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకుంటామన్నమాట. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏదైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ బ్రతుకు ఏదైనా సరే, నువ్వేమైనా సరే నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పగించు. ఎందుకంటే మరి ఆయన మాత్రమే ఎవరినైనా అద్భుతమైన రీతిగా తీర్చిదిద్దగలడు. ఆయన చేతిలో పెట్టుకుంటే పనికిరాని పాత్ర సహితం పనికొచ్చే పాత్రగా మార్చబడుతుంది. ఇప్పుడు మన చేతిలో ఉండే ఒక గ్లాస్ కానీ, లేకపోతే ఒక కప్పు కానీ పేరు ప్రఖ్యాతలు పొందుకోలేదు, కానీ అదే ఒక కప్పు ఖచ్చితంగా ఒక ప్రైమ్ మినిస్టర్ చేతిలోకో, చీఫ్ మినిస్టర్ చేతిలోకి పోతే ఎన్ని పేపర్లు చూసినా అన్ని పేపర్లలో ఆ కప్పు మరి తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయన చేతిలో ఉన్నటువంటి పిక్చర్ అయితే మనం చూడగలుగుతాం కదా. అలాగే ఈరోజు మనం ఎంత పనికిరాని వారమైనా కావచ్చు, కానీ దేవుడి చేతిలోకి మనం వస్తే ఖచ్చితంగా యోగ్యులుగా గొప్పవరం అవుతాం. సాధారణమైన కప్పే ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ చేతిలోకి వెళ్తే అంత గొప్పగా అందరూ ప్రపంచమంతా తెలుసుకునేలాగా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ చెప్తూనే ఉంటాయి కదా. అలాగే వాళ్ళ చేతిలో పోతేనే అంత ఘనంగా ఎంచబడితే మరి దేవాది దేవుడి చేతిలోకి పోతే మనం ఎంత గనులమైతాం ఆలోచించారా ఎప్పుడైనా? కాబట్టే మనము ఆయన చేతిలో పడాలి. అయోగ్యులముగా ఉన్నటువంటి మనల్ని యోగ్యులుగా మార్చే దేవుడు ఆయన మాత్రమే. అపాత్రులుగా ఉన్న మనల్ని పాత్రకి యోగ్యుడుగా మార్చే దేవుడు మాత్రము ఆయన మాత్రమే. విరిగిపోయినామా దాన్ని జోడించడానికి కూడా శక్తివంతుడు ఆయన మాత్రమే. ఏ వ్యక్తికి కూడా మరి ఒక పాత్ర పగిలిపోతే దాన్ని జాయిన్ చేయడం ఎవరి వల్ల కాదు, కానీ గుండె చెదిరిన వారిని కూడా బాగు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. ఈరోజు నువ్వు చెదిరిపోయిన స్థితిలో ఉన్నావేమో, గుండె నిండా బాధ కలిగి ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, తిరస్కారంతో ఉన్నావేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నలపబడుతున్న ప్రతి వ్యక్తి జీవితంలో తప్పకుండా ఆశీర్వాదం అనేది ఉంటుంది. దేవుడైతే మనల్ని ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు, ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి నువ్వు ఆయనని విడిచిపెట్టకుండా ఆయన నీ చెయ్యి పట్టుకోమని అడిగి ఆయనకి నిన్ను సబ్మిట్ చేసుకొని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నువ్వు ఉన్నత స్థితిలోకి వస్తావు. అంతేకాకుండా యోగ్యమైన పాత్రగా మార్చబడతావు. దేవుడు ఏర్పాటులో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి, కానీ ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చే వరకు మాత్రమే ఆ కార్యాలు వాళ్ళ జీవితంలో వస్తాయి. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో, బాధపడుతున్నావేమో, దేవుడు కూడా నన్ను మర్చిపోయినాడే, దేవుడు కూడా నన్ను త్రోసిపుచ్చేస్తున్నాడు అనుకుంటున్నావా? కాదండి, దేవుడు నేను ఎప్పుడు త్రోసిపుచ్చాడు అదే గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, నువ్వు ఎప్పుడు కృంగిపోవద్దు. దేవుడు నీ ప్రతి పరిస్థితుల్లో నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు, నీకు సహాయం చేస్తానని నిలబడుకొని ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన వైపు చూడు, ఆయన చేసేటువంటి అద్భుతాలు నీ జీవితంలో రిసీవ్ చేసుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏవైతే తండ్రి మేము విన్నామో ప్రభు, ఆ మాటలు మా హృదయంలో పెట్టుకొని అపాత్రులము, అయోగ్యులము, దేనికి కూడా తండ్రి పనికిరాని వారం అయినప్పటికీ నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు అయ్యా. మీ చేతిలో యోగ్యమైన పాత్రగా మేము మార్చబడటకు మా ఒక్కొక్కరి జీవితాలని బ్లెస్ చేయమని ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.